ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనము. నువ్వు ప్రార్థించావు కాబట్టి అలసిన నా శరీరాన్ని దేవుడు తన శక్తితో నింపాడు. నా పరీక్షా సమయాలలో అవసరమైన బలాన్నిచ్చాడు. నిజంగాను నిజాయితీగాను నువ్వు ప్రార్థించనట్లయితే నేను తప్పక తప్పు చేసి ఉండేవాడిని, నేను తప్పక తప్పిపోయి ఉండేవాడిని. నువ్వు ప్రార్థించావు కాబట్టి బలిపీఠం నుండి తీసిన నిప్పురవ్వను దేవుడు నా పెదాలకు తాకించాడు. తన ఆత్మతో నన్ను నింపాడు, నాకు ఆత్మావేశాన్నిచ్చాడు. నువ్వు ప్రార్థించబట్టే నేను బోధించగలుగుతున్నాను. పాపాంధత్వపు నేత్రాలు వీక్షించగలుగుతున్నాయి. పాపపు సంఖ్యలు తెంచివేయబడుతున్నాయి. నువ్వు ప్రార్థించావు కాబట్టి శిలువ సందేశం పరుగులు తీస్తూ పయనిస్తోంది. దేశాలు ఖండాలు దాటుకుంటూ ప్రపంచమంతా సంచరిస్తోంది. చీకటిలో కూర్చున్న జనులు వెలుగును చూడగలిగారు. మరణపు టంచులో నిర్భాగ్యులు జీవపు వెలుగును కనుగొన్నారు. మరణ ఛాయల్లో పడి ఉన్న ప్రజలకు వెలుగు ఉదయించింది. కాబట్టి నేస్తమా, ప్రార్థించు, నిరంతరం ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు మనం ఎన్ని ప్రార్థనలు చేశామా అని మన ప్రార్థనల సంఖ్యను చూడడు. మన ప్రార్థనలు ఎంత వాగ్దాటితో ఉన్నాయా అని ఆయన వాటి ఆకర్షణీయతను చూడడు. మన ప్రార్థనలు ఎంత సుదీర్ఘంగా ఉన్నాయా అని ఆయన వాటి నిడివిని చూడడు. మనం ఎంత శ్రావ్యంగా ప్రార్థిస్తున్నామా అని ఆయన మన స్వర మాధుర్యతను చూడడు. మన ప్రార్థనలోని తార్కిక శక్తిని కానీ, వాదన పటిమను కానీ, వాక్చాతుర్యాన్ని కానీ ఆయన చూడనే చూడడు. మన ప్రార్థనలు ఎంత తీక్షణంగా ఉన్నాయా అని మాత్రమే ఆయన చూస్తాడు. తీక్షణమైన ప్రార్థనలు ఆకాశ మహాకాశాలకు ఆవలనున్న పరలోక సింహాసనాన్ని పెనవేసుకుంటాయి. అవి దేవుడు జవాబిచ్చే వరకు తమ పట్టు సడలించవు. నువ్వు ఎవరైనా ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తుంటే ఆ వ్యక్తి కోసం పట్టుదలగా ప్రార్థిస్తావు. నైరాశపు వలలో చిక్కుకుని ఉన్న నిర్భాగ్యులకు నువ్వు ఇవ్వగలిగేది కేవలం ప్రార్థనే. ఆ వలల్లో నుండి వాళ్ళను విడిపించగలిగేది నీ ప్రార్థనే. అనుదిన మోకాళ్లపై గడుపు, అనుక్షణం ప్రార్థనలో గడుపు, ఎడతెగక ప్రార్థనలో గడుపు. ఇతరుల కోసం ప్రార్థించు, నీ కోసం కాదు. ఇతరుల కోసం ప్రార్థించడంలోనే ఉంది ఆనందం. నీకోసం నువ్వు చేసే ప్రార్థనల కంటే ఇతరుల కోసం నువ్వు చేసే ప్రార్థనలోనే ఆనందిస్తాడు దేవుడు. వాటికే ఆయన ప్రాధాన్యతనిస్తాడు, వాటికే ఆయన జవాబిస్తాడు. నువ్వు ఇతరుల కోసం, ప్రత్యేకించి నీ శత్రువుల కోసం ప్రార్థించినప్పుడు నీలోని శరీర స్వభావాలన్నీ పారిపోతాయి. నీలోని అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, కక్ష, కోపం, కలహబుద్ధి, ప్రతీకార వాంఛ లాంటివన్నీ పలాయనం చిత్తగిస్తాయి. నీ హృదయం పరలోక ప్రశాంతతతో నిండిపోతుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.